కనుక పేర భక్తుడైనటువంటి యెరెమీయ ఎవరిని బట్టి ఈ మాట రాశాడంటే, ఇశ్రాయేలీయుల యొక్క పేర చూడండి, వారిని బట్టి ఈ మాటలు ఆయన రాశాడండి. కనుక చూడ పేరు ఈ రోజున కూడా చూడ పేర చూడండి, మనల్ని బట్టి ఈ మాటలు మనం చదువుతున్నాం. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిబంధన ఉందండి, కొంత ఉందండి. దేవుని యొక్క మాట, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన చూడపేరా కొంత ఉంది పేర మనుషుల పక్షాన దేవునికి కొంత ఉంది. అయితే చూడపేరా మరియు చూడని వారు హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున, కనుక హృదయంలో నుంచి పేర కొన్ని ఆలోచనలు పడుతుంటాయి మనుషులకి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, మూర్ఖపు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. మనిషి అంతసేపు కూడా దేనికోసం ఆలోచిస్తాడు? దేవునికి వ్యతిరేకంగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపు కూడా దేవునికి వ్యతిరేకంగానే మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆలోచన ఎలా ఉండదంటే, మనం చెప్పినట్టు దేవుడు అనాలి. చాలామందిలో చూసిందంటే, నేను వారు చెప్పినట్టుగా దేవుడు అనాలండి. దేవుడు చెప్పినట్టు వారు అంటాం కాదు. వారు చెప్పిన మాట చూడకపోతే దేవుడు వినాలి. వారు ఏ విధంగా ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకించాలి, చేయాలి. అది ఏ విధంగా అయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళకి ఏది కావాలో, ఏది అవసరమో కనుక పేర అది చూడండి పేర దేవుడిని అడిగితే దేవుడు అది చేయాలి. అది చూడపేర చూడండి ఎలా ఉండదు, హృదయంలో పుట్టు మూర్ఖత అండి, మూర్ఖ ఆలోచన అండి అది. నువ్వు చెప్పినట్టు పేరు దేవుడు చేతం ఏంటండి? నాకు అర్థం కాదు. నువ్వు చెప్పినట్టు దేవుడు అంటే ఏంటండి? చాలామంది పేరు చూడ హృదయంలో పుట్టు మూర్ఖ చప్పున దేవుని శాఖలు చూడ ఎంత బోధించిన పేరు చూడపేరా వారు మూర్ఖ చప్పునే నడుచుకుంటారు. కనుక వారు అనుకోని విధంగా చూడపేరా వారి మీద చూడండి, వారి క్రియలను వాళ్ళ మీదకే కింద వచ్చినట్టు నేను రప్పెత్తున్నాను అంటాడు. రప్పించును నేను ఎందుకంటే పేరు వారు కోరుకున్న విధంగానే. చాలామందిలో చూడండి ఆలోచించేటంటే పేరా వారు చెప్పినట్టుగా దేవుడు వినాలి. వారు చెప్పినట్టుగా వినాలండి. చాలా ఈ మధ్యకాలంలో చూడండి మళ్ళీ యేసుప్రభు దూతలు పంపించి వంట చేపించేసాడంటండి ఒక ఆవిడికి అండి. కానీ పేరు నమ్మచక్కే విధమైన కాదు అది. దూతలు పంపించి రామా నువ్వు నేను కూర్చుని మాట్లాడుకుందాం, అలా బైబిల్ ఎక్కడుందో చెప్పండి అలాగా. ప్రభు నా వంట వాళ్ళదంటే లేదమ్మా నీ వంట నేను చేపిస్తాలే, నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడు, ఎందుకంటే నువ్వు ప్రవక్త శ్రీవి. ఎలాంటి వాళ్ళమంటే పేరా, ఎందుకంటే యేసుక్రీస్తు నా అవమాన పాలు అవుతు కారణం ఏంటంటే ఎలాంటి వాళ్ళని బట్టి. కాబట్టి ఒక ఆమెకి ఏది కావాలంటే గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ నింపేంట నెట్ అయిపోతుంది, నెట్ ఇచ్చేసాడంట. ఎందుకు వచ్చింది సాక్ష్యాలు చెప్పండి. కనుక చూడపోరా దేవుడు చేసే కార్యాలు కొన్ని ఉండైపోయారు. అంతేగాని దేవుడు నాకు కనపడి ఆ పాపమానమన్నాడు, ఈ పాపమానమన్నాడు, ఆ క్రియమన్నాడు, ఈ మనమాడు, ఇది చెప్పమని చూద్దాం. అలాంటి పేరు మనం చెప్తామండి. దేవుడు నన్ను వచ్చేయమన్నాడు, ఇచ్చేమని మనం చెప్తాం. దేవుడు చేయటం మనం చేయాలి పేర, మనం చేయమంటాడు దేవుడు. కనుక పేర ఎలా ఉందంటే మూర్ఖత మాటలండి. ఏం చేయమంటే అది చేయాలి దేవుడు. నాకు ఆరోగ్యం బాగలేదు ప్రభావం వెంటనే ఆరోగ్యం ఇచ్చేయాలి, సంతోషం ప్రభావం అంతే సంతోషం ఇచ్చేయాలి. కనుక పేర దేవుని యొక్క నీతిని ఇశ్రాయేలు పేర దేవుని మాట వినలేదండి. వాళ్ళు కష్టపడకుండా దేవుడి పేరు ఆహారం పెట్టాడు, వాళ్ళకి పని చేయకోకుండా పేరు ఆహారం పెట్టాడు. కనుక పేర దాచకాయలు కోచి తినండి, దాక్షాకాయలు చూడండి పేర కోసుకు తినండిరా బాబు, తినండిరా బాబు అంటే చూడండి కూర్చోండి అంటే తొక్కుకు రసం తీసుకుని తాగేశారు.
కనుక కష్టపడకుండా పేరా మన్నాను కురిపించాడు. పంచ పరమాణాల పేర మన్నా అంటే అబ్బాయి మన్నా మీద తెల్ల పాత్ర చూడ అంటే పేరు పూర్వాన్ని కురిపించాడు. మాకు మాసగాడు మాసం కురిపించాడు పేర దేవుడు. ఎన్ని పూర్వేలు తింటారు తినండి అని పేరు పూరేళ్ళని కురిపించాడండి. కష్టపడకుండా వారిని పోషించినప్పుడు కూడా చూడపోయారా, కనుక వారు తృప్తిగా పోషించినప్పుడు కూడా చూడపోయారా, వారు దేవుని యొక్క మాట నిబంధనలో వారు నిలబడలేదంట పేర. కొరింథీ రాసిన మాట పత్రికలో చూడండి 10:2 చూడండి మాట అండి. చూడండి అక్కడ పేర చూడండి. సముద్రంలో నడిచిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలైనగా ఆత్మ సంబంధమైనది బండలో నుంచి తాగిరి. ఆ బండ ఆ విధంగా చూడండి, వారు దేవుడు పోషించినప్పుడు కూడా చూడపారు వాడు దేవుని మాట వినలేదండి పేర, చరుక్కున్నారు పేర. ఇంకోటి చూడండి ఎక్కడో చరుక్కున్నట్టుకుంటుంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అవరణంలో చూడప సంహరించబడి వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవారిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు వారు దృష్టాంతముగా ఉన్నవి. వారిలో చూడప అందరూ దేవునికి పేర ఇష్టలుగా ఉండలేదంట పేర. దేవుడి పేర వారిని పోషించాడండి. కష్టపడకుండా పేర వారు దేవుడి పేర ఏదంటే అది మన్నాను కురిపించాడు. ఎంతో చక్కని మంచి పదార్థం. అలాగే పేర పూరేళ్ళు కురిపించాడు దేవుడు. రాత్రి చూడపేరా అగ్నిస్తంభంగా చూడపేరా వారికి చూడండి సరిగా అగ్నిస్తంభం వచ్చింది. పగల పేర ఎండేకుండా చూడండి వారికి మేఘస్తంభం వచ్చింది. ఎంత చూడవారు పోషించినప్పుడు కూడా చూడవారు ఏం చేస్తారు చెప్పండి, దేవుని మీద తిరిగిపడ్డారండి. అందుకే పేరు అందరు కూడా 6 లక్షల పేరు పైపడి 6,56,000 మంది పైపడి చూడండి జనం. ఆకులు రాబడి పేరు అరణ్యం రాలిపోయి కడకొచ్చి 2 మాత్రమే మిగిలారు పేరు. అందరూ పేరు చూడండి అరణ్యంలోనే చూడండి రాలిపోయారండి పేరు. ఎందుకంటే వారు కనుక దేవుని యొక్క నిబంధనలో వారు నిలబడలేదండి పేరు. వారు దేవుని యొక్క చిత్తం ప్రకారం చేయలేదు వారు. అందుకే చూడండి పేరు వారు చూడండి ఆ విధంగా అయిపోయారండి వాళ్ళు. అందుకని ఇప్పుడు ఈరోజున కూడా మనం అనుకున్నది దేవుడు చేయాలన్నట్టు ఆలోచన మీద అంతసేపు అదే ఉంటామండి. మనం ఏదంటే అది, అంతేగాని దేవుని చిత్త ప్రకారం మనం చేద్దాం ప్రభు చిత్తం ఏంటని మనం ఆలోచించపారు. మనం ఆలోచించారు ఏం చేయాలి చెప్పండి. ఒక ఆయన ఫోన్ చేసి, నాన్నగారు మా అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు తీరుతాయి మీ అప్పులు, ఎవరిని అడితే ఎవరైనా నేను అడుగుతాను మిమ్మల్ని అడుగుతాను అన్నాడు. నన్ను అడుగుతాడంట. మరి అప్పులు చేసినప్పుడు చెప్పావా నాన్నగారు అప్పు చేస్తానని, అప్పు చేస్తావు నాన్నగారు అని చెప్పావా, నాన్నగారు అప్పు చేస్తున్నాను అప్పు చేస్తున్నాను నాన్నగారు చేయమంటే వద్దంటారా అన్నప్పుడు నువ్వు దేనికి అప్పు చేస్తున్నాను అడుగుతాగా నేను, అది న్యాయమో కాదో, నువ్వు అప్పు న్యాయంగా చేస్తున్నావు అన్యాయంగా చేస్తున్నావు తెలియను పరిశీలిస్తాగా అప్పుడు దాన్ని నేను అప్పు చేసినప్పుడు చెప్పలా, అప్పు తీరవలప్పుడు చెప్తున్నాడు. అప్పు చేయకపోయి ఎప్పుడు తీరుతారా, ఎప్పుడు తీరుతారు దేవుడే అప్పు అండి. కనుక ఒక ఫోన్ చేసి, నాన్నగారు మేము ఎందుకు అప్పులు అయ్యాము, మేము దేవుల్లో కరెక్ట్గా ఉన్నాం కదా, ఎందుకు అప్పులు అయ్యాము మేము దేవుడికి, మేము ఎందుకు అప్పులు అయ్యాము. కనుక పరం చెప్పండి, దేవుడు ఎట్టాసారంగిలు జీవిస్తాం, ఎట్టాసారంగిలు చేసుకుంటాం, కడకొచ్చి దేవుడు అప్పులు 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 అప్పులు. కనుక దేవుని అడిగితే కూడా పేరు మనకు అర్హత ఉండాలండి. దేనికోసం అప్పులు చేసాం అడిగితే కూడా పేరు ఒక అర్హత మనం కలిగిన వారికి ఉండాలి. 10 విషయంలో అర్హత పేరు మనం కలిగిన వారికి ఉండాలి. మనం ఎందుకంటే చూడండి పేరు దేవుడు చూడండి ఆయన మట్టి తాటలు మోసి నీ అప్పులు తీరుతాడు.
రోడ్లు ఏమంటే కంకర్రాళ్ళు కొట్టి మట్టి తాటలు మోసి ఆయన, లేకపోతే మున్సిపాలిటీలో చెత్త ఎత్తాకి వెళ్ళి ఆయన పని చేసుకొచ్చి నీ అప్పులు తీరవాలి దేవుడు. అంతేనా అండి? ఏం చేయాలి చెప్పండి? అప్పులు తీరాలంటే ఏం చేయాలండి? అప్పులు తీరాలంటే ఏం చేయాలి చెప్పండి? 2 పనులు చేయాలి మనిషి. 2 పనులు చేసినప్పుడు నీ అప్పులు తీరదు. ఒక పని చేస్తే నీ అప్పు తీరదు. 2 పనులు చేయాలి పేర. 2 పనులు చేసినప్పుడు నీ అప్పు తీరుతాయి. ఒకటి నువ్వు బతకటానికి, ఒకటి నీ అప్పులు తీర్చుకోవటానికి. ఒకటి నువ్వు బ్రతకటానికి, రెండోది నీ అప్పులు తీసుకుంటావు. చూడండి పేర, చేయాలండి పేర, చేయాలండి. ఒక పని చేస్తే నీ ఎప్పుడు తీరుద్ది? ఒకళ్ళ పని చేస్తే నీ ఎట్ట తీరుతుంది? భార్య భర్తతో కష్టపడుకోవాలండి అండి. భార్య భర్తతో కష్టపడుకోవాలి. కనుక పేర ఆర్ఎంబి డాక్టర్ భార్య, మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన అప్పుల పాలు అయిపోయాడండి అండి. సీట్లు వేసి సీట్లు వాడి అల్లవల్ల చేసేసి అప్పులు అయిపోతే, కనుక పేర భార్య చూడండి రోడ్డు మీద బజ్జీలమ్మ అప్పులు కట్టిందండి. సాయంత్రం టైంలో రోడ్డు మీద బజ్జీలు వేసి బల్ల వేసుకుని బజ్జీలు అమ్మి ఆ అప్పులు తీర్చింది భార్య. బ్రతకాలిగా మరి, మధ్యతరు కావాలిగా చెప్పండి. అప్పులు ఎడ తీరుతాయి? డాక్టర్ గారు భార్య అప్పులు ఎడ తీరుతాయి మరి చెప్పండి? నేను డాక్టర్ గారు భార్య అని చెప్పి పేరు ఏలాడేపెట్టి తిరిగి ఎడ తిరుగుతాయి? చెవులకి ఎడలా పెట్టుకుని ఇట్ట ఊపుకొని తిరిగితే అప్పులు తీరుతాయా అండి? కనుక పేర కష్టపడి పేర చూడండి అప్పులు తీర్చింది పేర. మాకు కూడా ఎంత ఇవ్వాలంటే పేర ఆ డబ్బులు కూడా ఇచ్చేసింది. కనుక మనం ఏది చేస్తే దేవుడు అది తీరవాలి. చావుకు ఎప్పుడు వెళ్తావంటే మా అప్పులు అంటే నీ చావు కోసం దేవుడు అప్పులు తీర్చాలా? ఈ సేవ చేయకపోతే ఏమన్నా దేశంలో ఏమన్నా ఇది అయిపోతుంది, ఏమన్నా దేవుడికి నష్టంగా అవుతుంది ఏమన్నా అంటే నువ్వు సేవ చేయాలంటే దేవుడు అప్పులు తీర్చాలి. నా అప్పులు తీరితే వెళ్తే సేవకి వెళ్తాను, అప్పులు తీరితేనే సేవకి వెళ్తా. ఏం మాటలయ్యి అంటే దేవుడిని నువ్వు సేవ చేయటం అప్పులు తీర్చాలి దేవుడు అండి. ఎందుకంటే నువ్వు అంత భక్తుడివి. అబ్బో ఈ భక్తుడు వెళ్ళిపోతే ఇక నీతిని అక్కడ ప్రకటించేస్తాడాక అని దేవుడు గవ్వ వచ్చేసి ఆయన అండి ఏ హాస్పిటల్లోనో పనికో లేదా ఎక్కడ చాడు పని కుదిరి పని చేసి నీకు నెల జీతం పంపిస్తే నీ అప్పులు తీరుతాయి. ఇంతకు వచ్చిన దొంగ మాటలు చెప్పండి, అవి చెప్పండి పేరాయి. కనుక పేర చూడండి దేవుడు చిత్తం కొంత పేర మన మీద ఉందండి. దేవుడి ఆలోచన పేర మన మీద కొంత ఉంది. కనుక దేవుని చిత్తానికి భయపడాలి, దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడాలి. ఏమైనప్పుడు పొరపాటు నీ చిత్తం అనే పేర అన్నట్టుగా చూడండి ఉండాలి పేర. నీళ్ళిస్తే నీళ్ళు, పాలిస్తే పాలు, ఏదైతే ఉండో అది చూడండి. సంతోషించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. తినకుండా కడుపు కట్టుకుని పేర, కడుపు కట్టుకోని పేర, కడుపు కట్టుకున్నాడు పేర అప్పులు తీరుతాడు. కడుపు కట్టుకున్నాడు చూడండి తన వస్తువులు కొనుక్కుంటాడు. కడుపు కట్టుకుని పేర చూడండి ఇల్లు కట్టుకుంటాడు. కడుపు కట్టుకున్నాడు చావుకునే పేర సంఘం కట్టుకుంటాడండి. చావు చేసే చావుకు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏ చావుడు తన కడుపు కట్టుకుని పేర ప్రాణం చేస్తాడో ఆడికే దేవుడు కొన్ని ఆత్మలు అప్పగిస్తాడు. వాడి అవసరాలు దేవుడు తీరుస్తాడు, అక్కడ దేవుడు తీరుస్తాడు. ఈరోజు చాలామంది పేర సంఘాలు పెంచట్లా, కడుపులు పెంచుతున్నారు పేర, పెద్ద పెద్ద బాణ కడుపులు శుభ్రంగా తినేసి ఏమైనా చెప్పండి కడుపులు పెంచుతారు. దేవుని యొక్క నీతిని, సంఘాన్ని, విశ్వాసాన్ని రక్షించలో పేర కడుపులు పెంచుకుని ముందెట్టుకుని తిరుగుతున్నారు పేద బాణ కడుపు వేసుకొని. ఎవడు పెడతాడు తిందామని. కనుక పేర చూడండి కడుపు కట్టని వాడి పేర ఏదీ చేయలేడండి, ఏదీ చేయలేడు. కనుక పేర పచ్చడి వేసుకున్న రోజున గడిచిద్ది, పచ్చిపులు చేసుకున్న రోజున గడిచిద్ది, కోడిగుట్లు వండుకున్న పేర వెళ్ళిపోతుంది. కనుక పప్పు సరిగా పేర రోజు చూడండి ఆ రోజు వెళ్ళిపోద్దండి, ఆ రోజు వెళ్ళిపోద్ది పేర. ఏం కావాలి చెప్పండి నీకు? కనుక పేర చూడండి భీమరాజు గారు వాళ్ళు మారోజు పొందినప్పుడు మా ఇంటికాడ మంచినీళ్ళు తాగలేదండి వాళ్ళు. ఎందుకంటే పేర పిల్లలు ముంచేస్తున్నారని, గలాసులు ముంచేస్తున్నారని తాగోడు కాదు.
అప్పుడు చూడండి పేరా, మేము చీల తిప్పుకున్న డ్రమ్ము కొన్నాం. చీటి మీద తీసుకున్నమాట వారానికి 50 రూపాయలు కట్టాలి. చీటి మీద అప్పుడు 750 రూపాయలు డ్రమ్, అది 7 రూపాయలు తీసుకున్నాం చీటి మీద. నేను అప్పు తీరే వరకు పేర చూడండి, మేము చేపల మాంసం వండుకోలేదండి. అప్పు తీరే వరకు కూడా, ఆ డ్రమ్ అప్పు తీరే వరకు కూడా పేరు అలాగే చూడండి. ఆ కూరగాయ ఆ మురికాలు కట్టుకెళ్ళి చూడండి పేరు, నేను ఆ పిచ్చిక కాకరకాయలు కొచ్చుకొచ్చుకుని వెళ్ళి ఆ మురికాలు కట్టండి పిచ్చి కాకరకాయలు ఉండేవి. అది తీరే వరకు 2 నెలల 3 నెలలకు తీరే వరకు పేరు, అప్పు తీరే వరకు కూడా ఏమి తినకోకుండా మాయచే అప్పు తీర్చి ఆ డ్రమ్ము నిలబెట్టాం. ఇప్పటికీ ఆ డ్రమ్ మన ఇంట్లో ఉంది. అది ఎందుకని పిల్లలు మంచుకోకుండా నీళ్ళు తిప్పుకుని తాగాలని, వచ్చేవాళ్ళు పరిపూర్ణంగా తాగాలి నీళ్ళని, శుభ్రంగా తాగాలి నీళ్ళని చెప్పి ఈరోజు కూడా పేరు సంవత్సరానికి 500 కడుతున్నాం. దానికి 5,000 కడుతున్నాం సంవత్సరానికి. 40,000 చూడ పేరు మీరు ముంచుకుని తాగేస్తున్నారు. ఒక గ్లాసు నీళ్ళు అది వడకాడటానికి 2 గ్లాసులు నీళ్ళు కిందకు వదిలేస్తుంది. అది 3 గ్లాసులు నీళ్ళు పోతే 1 గ్లాసు వస్తాయి కిందకి, 2 గ్లాసు నీళ్ళు కిందకు వదిలేస్తే కానీ 1 గ్లాసు నీళ్ళు ఉత్పత్తి చేయదు. అది కావాలంటే మిషన్ అన్నప్పుడు కింద పైపులో చూసుకోండి, కింద పైపు నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎత్తాం ఆటనే కావో పారకొచ్చేసి సగం పడతాం, పారకొచ్చేయటం, మళ్ళీ పట్టుకుని తాగేస్తాం. ఎన్ని నీళ్ళు వాడితే ఆ గ్లాసు నీళ్ళు వస్తాయో ఇంతవరకు మీకు తెలియదు. అయినప్పుడు కూడా సంవత్సరానికి 5,000 కట్టాలి దానికి. ఆ అప్పు తీరేంత వరకు చూడపోయారా, కడుపు కట్టుకుపోతే పేరు నీకు వస్తువు ఎక్కడ వస్తుందో నీకు. వారానికి 500 రూపాయలు మాంసం తినేసి, వారానికి 1000 రూపాయలు చేపలు తినేసి, నెలకు వచ్చేప్పటికి 3,000 4,000 మాంసం కూరలకి తగలబెట్టుకుంటే పేరు నీ అప్పులు ఎడ తీస్తే చెప్పండి. అప్పు కట్టుకోవాలని పేర, కడుపు కట్టాలని పేర. కడుపు కట్టినోడు పేర ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. దేవుళ్ళ పేర గొప్ప భక్తుడు అవుతాడు. మూర్ఖత హృదయలో పుట్టిన మూర్ఖత. తినేయాలి కడిపించేయాలి. ఎవరికి లాభమా? ఎవరి లాభం చెప్పండి. నేను రోజుకి 10 రూపాయలు కూర తినేస్తే ఎవరికి లాభం? అది ఎవరి లాభం చెప్పి, ఎవరికి లాభం వేసా? రోజుకి 500 రూపాయలు కూర వచ్చుకొని నేను రోజు తినేస్తాయి, ఎవరికి లాభం? ఎవరికైనా లాభం? అది ఎవరికి లాభం చెప్పండి. ఇక్కడ జనాలకు ఉపయోగపడేది ఏం కావాలి? ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఉపయోగపడేది ఏ వస్తువు కావాలి, ఏ వస్తువు కొని పెట్టాలి, ఏ వస్తువు అయితే ఉపయోగపడుతుంది అనేటువంటి దాని ఆలోచించాలని రోజుకి 500 రూపాయలు కూరకొని వేసుకుని సూపర్గా తినేసి మూతుడు చేసుకుని పేద భక్తులాగా పట్ట ముందు వేసి కూర్చుంటే ఎవరి లాభం? ఎప్పుడు కూడా దేవుని చిత్తం కొందాం. అదే దేవుడు చూస్తాడండి మనల్ని. అదే దేవుడి పేరు మనం చూస్తాడు. ఊరకే చూడకపోతే దేవుడు మనం గొప్పవాళ్ళు చేయడు. ఊరకే వేసుకుని గొప్పవాళ్ళు చేస్తాడు దేవుడు. మానవ ప్రయత్నం కొంత ఉండాలండి. మానవ ప్రయత్నం కూడా కొంత చేయాలి చూడపేరా. ఎదటవారు సాయం చేయడం కొత్త పేర కొంత డబ్బు నేను తీసి పక్కన పెడతాను. నేను ఎదటవారికి సాయం చేయడం, పేదచాకులకు సాయం చేయడం, పేదవాళ్ళకి సాయం చేయడం కోసం దేవునికి కొంత డబ్బులు తీసి నేను పక్కన పెట్టాయి పేదవాళ్ళ పేరు నేను సాయం చేస్తానండి. ఎటో చెత్త సాయం చేయనప్పుడు వాళ్ళు అడుగుతారు, నాన్నగారు ఒక 20 రూపాయలు నాన్నగారు అడుగుతారు. అప్పుడు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు నా దగ్గర నేను ముందే చూడపోయినా కొంత డబ్బు నేను పక్కన పెట్టుకున్నట్టు వాళ్ళకి. ఎందుకంటే ఎవరైనా నోరు తెచ్చినప్పుడు పేరు వాళ్ళు ఏదనకూడదండి. వారు ఖచ్చితంగా మనం సాయం చేయాలి అనుకుంటారు పేరు. నా దగ్గర ఏదో నేను ఉంటాను తెలపట్లేసిన తిరుగుతాం కాబట్టి ఏదో మన దగ్గర కట్టలు ఉండే ఏలుండే అనుకుంటే చాలామంది అనుకుంటారు. చాలామంది అడుగుతారు, నాన్నగారు ఒక 20 రూపాయలు సాయం చేయండి అని. నోరు చేతి అడుగుతారు. పేదవాళ్ళు ఏం చేయాలి? ఇవ్వాలి వద్దే చెప్పండి. మరి 20 రూపాయలు అప్పుడు ఎక్కడి నుంచి వస్తే మనకు? అప్పుడు ఉన్నప్పుడే చూడపేరా కొంత నేను పక్కన పెడతాను చూడండి పేర. వాళ్ళకి సాయం ఖచ్చితంగా మనం సాయం చేయాలండి. మనం పేదవారికి సాయం చేయాలి. వెళ్ళినటువంటి పేద షాపులు మనం సాయం చేయాలి. అతిథి వాళ్ళకి సాయం చేసే వారికి మనం ఉండాలండి. మనం అంతేగాని ప్రభా నువ్వు ఇస్తేనే ఎత్తా, నా అప్పు తీర్తేనే సేవకి వెళ్తా, ప్రభా నువ్వు ఇస్తేనే ప్రభా వాళ్ళకి నేను సాయం చేస్తాను అటు గురించి దేవుడు ఇచ్చినప్పుడే చూడపో కొంత పక్కన పెట్టుకుని మనం ఉండాలి. జాగ్రత్తగా డబ్బులు మనం వాళ్ళ కొరకే మనం ఖర్చు పెట్టాలి పేర. మనం వారి కొరకే. ఈరోజు చాలామంది దేవుడి చాట్లు తీయటానికి రూపాయి తీయటాకే పేర చాలామంది బాధపడుతున్నారు అండి. కనుక పేర మరి మేమైతే డబ్బులు తీయాలండి.
చావులు ఖర్చు పెట్టాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి, ఎన్నో కూడా ఉంటాయి చూడండి పేర. నీతిని కాపాడుకుంటూ, దేవుల్లో నీతిని కాపాడుకుంటూ ప్రయత్నం చేయాలి. అంతేగాని చూడండి ఏదో సంపాదించేసి గడించేసి లోకలో మృగపెట్టేసి రేపు పొద్దున్న దేవరాజ్యం వెళ్తే అంత దేవరాజ్యం సులువైంది కాదు. అది అన్నీ చూస్తాడు దేవుడు. వారు ప్రవర్తన చూసి తిని అన్నాడు. వారు సొత్త పరిస్థితిని వారు నడిపించును, వారిలో దుఃఖించేవారు దేవుడు ఆదరిస్తాడు పేరు. మన ప్రవర్తన చూసి పేరు ఆయన మన వద్దకు వస్తాడు చూడపేర. మనం దుఃఖపడిన పేరు వచ్చి దేవుడు చూడపేర మనం ఆదరిస్తూ ఉంటాడు ప్రభు మనల్ని. కనుక పేర అలాగే చూడండి, నీతిని చూడపేర దేవుని యొక్క చిత్తాన్ని పేర మనం ఉండాలి. కానీ మనం చెప్తాం చూడండి, చాలామంది దేవుడు మాకు ఏం చేశాడండి, దేవుళ్ళకి వచ్చి మేము ఏం చేసాం, ఏం పిక్ తిన్నాం, ఏం పోగు తిన్నాం, దేవుళ్ళకి వచ్చి ఏమైపోయాం, మా పిల్ల దేవుళ్ళకి వచ్చి ఎలా ఉంది, తెంపోతే ముండలాగా తయారు చేశారు మా పిల్లలు మీరు. మేము ఎలా 3 పేటల బంగారం తాడేసాం, ఇప్పుడు వచ్చి తీసిపడేసి అక్కడ పడేసింది. తల్లిదండ్రులు ఏమంటారు మనం చూసి, ఏం పిక్ తిందండి మా పిల్లవాడు ఏం పిక్ తిన్నాడండి. దేవుడి పేర మనకు ఏమి చేసాడని ఎప్పుడు మనం అనుకోకూడదండి. దేవుని కొరకు మన దేవుడి లోకంలో మనం పుట్టించినందుకు ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు మనకు అన్ని కాళ్ళు చేతులు అన్నీ కూడా మనకి అన్నీ కూడా సమభావాలు మనకు అన్నీ ఇచ్చాడు. అందంగా దేవుడు మనం తయారు చేశాడు. కనుక ఇంకా దీన్ని చాలామంది ఈ బాడీకి ఇంకా అందంగా తయారు చేసుకోవాలని ఇంకా చూస్తారు. ఆ ట్యూబ్ రాయ, ఈ ట్యూబ్ రాయ, పేరుల్లో రాయ, పౌడర్ రాయ, పాన్స్ పౌడర్ రాయ, గడ్డిగుడ్డు పౌడర్ రాయ, రంబా పౌడర్ రాయ, ఆయాలకు రాసుకోను, ఇయాలకు రాసుకోను, అది గిల్లుకోను, ఇది గిల్లుకోను. చూడండి పేర మన ట్రైన్లో వెళ్తే మా ఉన్న పెట్లో ఈ బాక్స్లో భార్య భర్తలు ఎక్కారండి. వాళ్ళు తేరగట్టి 4 గంటలకే మొదటేసారు రాసుకోవటమే. వాళ్ళ బ్యాగులు అన్నీ ఉన్నాయండి, పెద్ద పెద్ద డబ్బాలు తీసేసి ఇద్దరు కాళ్ళకి, చేతులకి, ముక్కులకి, మూతులకి సూపర్గా మొఖాలు కడిగే సూపర్గా రాసేసి ఇక దిగిపోయారండి వాళ్ళు. అంటే చుట్టాలకి వెళ్తున్నారు ఇక భార్య భర్తలు. వాళ్ళ ముందే బ్యాగ్ అన్నీ తీసుకొచ్చారు. మేము అసలు ఏం వేసుకెళ్ళలేదు. మా దగ్గర ఏముంది రాసుకుంటాకి అండి, ఏం వేసుకెళ్ళలేదు. అలవాటు ఉంటే మనం వేసుకెళ్తాక అన్నీ మనం రాసుకుంటాక మనం. ఇప్పుడే వాళ్ళ గంటలో మమ్మల్ని గంటేశారా రైల్లో నుంచి రాసుకోలేదని. దేవుడి పేర మనకు అన్ని అవయాలు మంచిగా ఇచ్చాడు. అదే మనకు చాలా సంతోషకరం. అదే పేర మనం ధన్యత చెప్పుకోవాలి. దేవుడు ప్రభా ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకంగా అంగవల్కయంగా పుట్టారు నాయన, మేమైతే ఎంతో మంచిగా మనం పుట్టించావయ్యా. అదే తన కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. కనుక పేర దేవునితిని చూడ విధించేవారు 2వ తిమోతి పత్రికలో మాట్లాడి చూడండి పేర 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నేను ముగిచ్చేస్తాను. 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం మాట్లాడి చూడండి. 3:8 అసలు 3వ అధ్యాయం ఉందా 8వ వచనం ఉందా అందులో? మోసేని ఎదిరించినట్లు మీరు కూడా చెడ్డ మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. సత్యాన్ని ఎదిరించేవాళ్ళు చాలామంది నడిపారు. సత్యాన్ని ఎదిరించేవాళ్ళు వాళ్ళు అలా చెప్తారో నాన్నగారికి ఏమిటి వాళ్ళు అలా చెప్తారో మనకి అట్ట కురుద్ది అలాగా అండి. వాళ్ళ కురుద్ది మనకి అట్ట కురుద్ది. ఒకసారి తీసుకెళ్ళి కాలగట్లో కూర్చోబెడితే 3 కాలగట్లో అప్పుడు కురుద్దో కూరతో అప్పుడు తెలిసింది. అప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు కూసేపు 1 గంట సేపు నిలబడలేరండి మురుక్కాల కట్టిన. 1 గంటకు వచ్చి ప్రాణం చేసుకుంటే గంట సేపు నిలబడి అక్కడ గంట సేపు నిలబడి ప్రాణం చేసుకునేప్పుడు చూడాలి నేను. మరి ఏదో పొద్దున్నే సాయంత్రం వస్తాను నేను. 1 గంట సేపు మురికాల కట్టుకొచ్చి నిలబడి చేసినోడు ఒక్కడు నేను. ఇప్పటికీ ఒక్కడిని చూడాలి మా సంఘంలో నేను. నిలబడతారా? 100 పనులు. నాన్నగారు ఇక్కడేనండి పని అండి, అర్జెంటుగా వెళ్ళి చెప్తానండి. సరిపో ఎందుకు వద్దంట నేను
నిలబడతా కాలు? మోషే యొక్క నీతిని పేర సత్యాన్ని ఎదిరించారండి పేరాళ్ళు. ఏం చేస్తాం మనం కూడా? అదే వాళ్ళ సరిపోద్ది, సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన సరిపోద్ది. మనకట కుదురుద్ది? మన మహారాజులు మనకు కుదరదా? మనకు కూడా కుదరాలి. మనకు కూడా కుదిరినప్పుడే కుదురుద్దండి అది కూడా పేరు. ఆ నీతి ఆ భక్తి అది మనం ఉండాలి. ఇక మనం ఎందుకు చేసుకోకూడదు ప్రార్థన? మనం ఎందుకు దర్శనం సంపాదించుకోకూడదు? మనం ఎందుకు యథార్థంగా ఉండకూడదు? మనం ఎందుకు నీతి ఉండకూడదు, భక్తిగా ఉండకూడదు? మనం కూడా ప్రాణం చేస్తే దేవుడు మాకు ఎందుకు సమాధానం ఎందుకు చెప్పుకోకుండా ఉండాలి మనకు కూడా అనే పట్టుదల పేర మనలో కలగాలి. అలా కలిగినప్పుడు నువ్వు భక్తి చేస్తావు అప్పుడు అండి. అంతేగాని చూడపోరా, ఏది పుడితే రోజున అది, ఏది పుడితే అది మాట్లాడేయచ్చు, ఏది అడిగితే మాట్లాడేయటం. దేవుడు మాకు అది చేయాలా, మాకు ఇది చేయాలా, దేవుడు ఇచ్చేలా వచ్చేది. దేవుడు ఏం చేయాలి? నీకు మంచి బుద్ధిని ఇచ్చాడు, కనుక మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చాడు, మంచి నోరు ఇచ్చాడు, మాట్లాడతాక నోరు ఇచ్చాడు, గెజుతాక నోరు ఇచ్చాడు. అండ్ గెజుతావా? అన్యంగా అక్కడ చాలామంది గెలుతామంటారు. చాలామంది న్యాయం ఉండదు మాట్లాడే మాటలు. నోరు ఉందని పడిపోతారు అంతే గయ్యమని. ఏం వాళ్ళ దేవుడు ఇంకా చెప్పు మనకి? పని చేసుకుంటే చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఇంకేం చేయాలి? ఇంకేం వాళ్ళు దేవుడు మనకి? ఏం చేయాలి చెప్పండి? డబ్బు కూడా పేరా, డబ్బు అనేది పేరా మనిషికి జబ్బు అండి. నేను మాడని చెప్పాను, అది అవసరాలు తగ్గట్టుగానే ఉండాలి మనకి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అవసరాలు తగ్గట్టుగానే దేవుడు మనకి ఇవ్వాలి, అవసరాలు తగ్గట్టుగానే మనకు ఉండాలి తప్ప డబ్బు ఎక్కువైనప్పుడు నీకు జబ్బులు కూడా ఎక్కువైతాయి, రిపోర్ట్లు కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పుడు అండి రిపోర్ట్లు కూడా ఇప్పుడు ఎక్కువ చేయించుతారు. ఇప్పుడు డబ్బుని వాడి దగ్గర వాళ్ళు అనాథరం కూడా రాస్తారు అంతే. ఎందుకంటే డబ్బు ఉందిగా, మనం అడుగుతాం అది రాయండి, అది రాయండి, ఇంత పెద్ద పుట్టు అవుతుంది, అది రాయండి, మేము చేయించుకొస్తాం. వాళ్ళు రాయిపోయినా మనం అడుగుతాం, రాయిపోయినా మనం అడుగుతాం రాయమని. ఏంటంటే దాంట్లో ఏముంటుందో, దాంట్లో ఏముంటుందో జాగ్రత్త పేర గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా మనం అయిపోయినప్పుడు పేర మనం సంతోషపడతామండి అండి. కనుక పేర భార్య మాట భర్త అన్నప్పుడు, భర్త మాట భార్య అన్నప్పుడు ఆ భార్య సంతోషంగా ఉంటుందండి. అలాగే భార్య మాట భర్త అన్నప్పుడు ఆ భర్త కూడా సంతోషంగా ఉంటాడు అండి. భార్య మాట భర్తను పోయినా, భర్త మాట భార్య పోయినా సంతోషం ఉంటుందా? ఉంటుందండి. ఎవరైతే ఎదిరించారో ఆ హృదయం గోచెత్తుంది. ఎవడైతే భార్య ఎదిరించిన భర్త ఉన్నాడనుకోండి, ఆ హృదయమే పొడుతూ ఉంటుంది. లేకపోతే భర్త వేసిన భార్య ఉందనుకోండి, ఈ హృదయం పొడుతూ ఉంటుంది. నువ్వు ఎదిరించావు అని. తిరగబడి గెలిచినోడు గొప్పవాడు కాదండి, వాడిపోయినోడు గొప్పవాడు అవుతాడు. భార్య మీద తిరగబడి భర్త గెలిచాడని గొప్ప కాదు, గెలిచినోడు అనుక్షణం బాధపడతాడు, వాడిపోయినోళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. ఇది మాత్రం గ్యారంటీ. అందుకని ఎప్పుడు కూడా ఒకళ్ళు మీద గెదుకోకూడదు, నోరుందని నోరేసి పడిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. అందుకు కూడా దేవుని మాట విన్నటువంటి వాడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు పేర, భయభక్తులతో ఉంటాడు. కనుక ఈ నిశ్చింతగా ఉంటాడు పేర, ఏ చింత ఉండదు పేర ఆయనకి. ఏ చింత, ఏ చిక్కు లేదు, ఏ చింత లేదు, ఏచే మనకుండగా భయమేలా, భయమేలా, అది ఆడకెళ్ళ కూడా చెప్పాడైతే. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తాన్ని పేర మనం అయిపోయినప్పుడు మన జీవితాలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి పేర. ఏమున్నా అప్పులు అయిపోయినా దేవుడు ఉంటే మనకు చాలండి. మనమే పడతాంగా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వంటానేసయ్యా. అయ్యా రేపు మీటింగ్ అయ్యా, నాగారు నాకు కాలేదండి, ఇదేంటే నేను ఇందాకే పాట ఎంటే ఉంటానని. ఇందాకే పాట పాడావుగా, పాట మామూలుగా. గుర్తుపెట్టుకోండి, కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచను గాక. ఆమెన్. ఎందుకంటే పేరా మనకి ఇంకా
అనుకూలమైన సమయం ఉందా మనకి ఇంకా?